మా 100%. ప్రేక్షకులకి ఫైనల్ గా ఏం సందేశం నేనేం ఇవ్వాలనుకుంటున్నారు? చెప్తున్నానంటే కేవలము ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నటువంటి అనేక రకాల సిద్ధాంతులు, వేద పండితులు, రకరకాల వాళ్ళు అందరూ కూడా ఏవేవో చెప్తూ ఉన్నారు. ఈ కలర్ మార్చండి అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఇది మార్చండి అద్భుతాలు జరుగుతాయి, రకరకాల పద్ధతుల్లో చెప్తూ ఉన్నారు. అవన్నీ చేసినంత మాత్రాన్ని నేను మొత్తం వాళ్ళు పురోగభివృద్ధి చెంది అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు అవుతారని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ నేను ఆస్ట్రాలజీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వైదిక వాస్తు, వైదిక జ్యోతిష్యము, సైంటిఫిక్ వాస్తు, సైంటిఫిక్ జ్యోతిష్యము ఉన్న ఇన్ని సబ్జెక్టులు ఉన్నటువంటి నేనే ఏది కూడా నీకు ఇది ఈ అద్భుతం జరగబోతుందని చెప్పి ఎవరికి నేను హామీలు ఇవ్వను. ఇది చేసుకోండి, మీకు ఇది ప్రాబ్లం ఉంది, ప్రాపర్గా ఇది చేసుకుంటే మీకు మంచి జరుగుతుందంటే మాత్రం చెప్పగలను. మంచిగా అవుతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఒక అంశంతోని ఒక దాంతోని న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నంత మాత్రం నీ జీవితాలు మారవు. జాతకం చూసుకొని మంచి స్టోన్ పెట్టుకున్నంత మాత్రం నీ జాతకం మారదు. వాస్తు పరిహారం చేసుకున్నంత మాత్రం నీ జాతకం మారదు. ఎప్పుడు అంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మనకు ఒక రింగు పెట్టుకున్నాక ఇంకా మనకు రిజల్ట్ రాలేదు అంటే దానికి కారణం ఏంటి అసలు అని మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఆ గ్రహ దోషానికి మీరు రింగ్ పెట్టుకుని నీకు రిజల్ట్ రాలేదంటే మీ ఇంట్లో జియోపతికి వాస్తు రెమెడీ ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాస్తులో లోపాలు జరగవచ్చు, దేవత ఎనర్జీస్ లేకపోవచ్చు, మర్మస్థానాలు దెబ్బతినొచ్చు, బ్రహ్మస్థానం దెబ్బతినొచ్చు. ఏ ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా దానికి పరిహారం ఇచ్చినట్లయితే అన్నిటికీ పరిహారం చేసుకుంటే మన యొక్క జీవితం అనేటటువంటిది ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కేవలం ఒకదాని న్యూమరాలజీని పట్టుకొని, కలర్స్ థెరపీని పట్టుకొని, లేకపోతే గ్రహాలను పట్టుకొని, వాస్తుని పట్టుకొని, సైంటిఫిక్ వాస్తుని పట్టుకొని అలా చేయడం కాదు. ప్రాపర్ గా మీరు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ప్రాపర్ గా మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు అంటే ఎందుకు వృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఆ వ్యాపారం మీకు అనుకూలమైందా లేకపోతే ప్రతికూలమైందా, ఒకవేళ అనుకూలమైంది కాకపోతే దాన్ని అనుకూలంగా ఎలా చేయాలి, అది మీకు మీరు అది చేసే సక్సెస్ఫుల్ ఉంటుందా లేదా అనేటటువంటిది దీంట్లో ప్రాక్టికల్ గా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు ఒక ఉదాహరణకి ఒక కంపెనీ పెడుతున్నారు మీరు అంటే కంపెనీ నేమ్ లో కూడా కరెక్షన్ చేయాలి, కంపెనీ నేమ్ ఏ కలర్ తో లెటర్స్ రాయాలి అనేటటువంటి ఇంత డెప్త్ దీంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఏది చేసినా మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకొని అది మేము అనుభవం ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఏది చేసినా స్టెప్ తీసుకున్నప్పుడు అది మీరు దాని రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారు. ఒక బాబుకు పేరు పెడుతున్నారు పుట్టినప్పుడు అంటే ఆ పేరులో కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. మీకు నేను మీ పేరు విద్య అంటే విద్య అనేటటువంటి పేరులో మీకు నేను పిలవడం వల్ల మీకు ఆ లెటర్స్ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ మీకు పాజిటివ్ అవుతున్నాయా నెగిటివ్ అవుతున్నాయా. ఒక పిల్లవానికి పేరు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పేరు పెట్టాలి, ఒక పాపకు పేరు పెడితే జాగ్రత్త పేరు పెట్టాలి. అందుకబట్టి ఏది పాజిటివ్ నేమ్ ఏది నెగిటివ్ నేమ్ అనేటువంటిది చెక్ చేసుకుని పెట్టడం వల్ల వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకున్న వేలో వెళ్తేనే గుడ్ రిజల్ట్స్ వస్తాయని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభం. అందరికి నమస్కారము. నా పేరు దామోదర్ రెడ్డి, శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి గోశాల ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. ఈ గోశాల గత 18 సంవత్సరాల కింద ఒక 5 గోవులతో ప్రారంభించాము. అంచెలంచెలుగా ఈరోజు 1200 గోవులతో గో సంరక్షణ చేయబడుతుంది. దీన్ని ముఖ్యంగా మరి దక్షిణ, నార్త్ అండ్ సౌత్ మెంబర్స్ కలిసి గోశాలను ఎస్టాబ్లిష్ చేసి నడుపుతూ ఉన్నాము. ఈ గోశాల యొక్క గోవులందరినీ కూడా ఏదైతే సొసైటీలో స్లాటర్ హౌస్ తీసుకుపోతున్న వాటిని తెచ్చి మాత్రమే ఇక్కడ సంరక్షణ చేస్తున్నాము. అంటే ఈ గోమాతను రాబోయే అంతరించిపోతున్న సమయంలో గోమాతను ఈ సమాజానికి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ గోశాలను నడపడం జరుగుతుంది. ఇదే కాదు, భాగ్యనగరంలో దరిదాపుగా 70-80 గోశాలలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ గోశాలలో మరి ఈ 1200 ఆవులను సమాజ పోషణతోనే నడపడం జరుగుతుంది. సమాజంతో మమేకమై అందరితో డొనేషన్స్ కలెక్ట్ చేసి గోశాలను నడపడం జరుగుతూ ఉంది. ఈ గోశాల యొక్క ప్రాముఖ్యత అనేక సార్లు అనేక మంది ప్రవచనకర్తలు, అనేక మంది సాధు సంతులు, అనేక మంది మునులు, ఋషులు అందరూ మనకు అన్ని శాస్త్రాల్లో కూడా గో యొక్క ప్రసక్తి ఉంది, గోవు యొక్క విశిష్టత గురించి అనేక మంది చెప్తా ఉన్నారు. కానీ హిందూ బంధువులు ఇప్పటి వరకు కూడా ఒక సరైన దిశలో ఆలోచన చేయట్లేదు గోమాత గురించి. తల్లి తర్వాత తల్లిగా భావించే మన హిందూ సమాజం ఈ గోమాతను ఒక నిర్లక్ష్య ధోరణితో దీన్ని ఇడిచిపెట్టేసేసి ఏదైతే విధర్మీయులు ఈరోజు మన గోవంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసే దిశలో ప్రయాణం చేస్తున్నారు. దీనికి హిందూ బంధువులందరూ కూడా మేలుకొని మరి గోవు యొక్క ప్రశస్తత ఏంది ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా
భౌతికంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మరి ఈ సమాజాన్ని పెంచి పోషించి ఒక ఆర్థిక అవలంబనగా నిలిచింది. కోడదూడలు, ఆవులు, పాలు, పాడి పరిశ్రమ ఇదంతా సమాజాన్ని ఒక ఆర్థిక పరిపుష్టి చేసేసి ఈ సమాజాన్ని ఆదుకోవడం జరిగింది. ఈ ఆధునిక ప్రపంచంలో పాశ్చాత్య సంస్కృతితో అనేక మిషనరీస్ వచ్చి గోమాత యొక్క గోవుల యొక్క ప్రశస్తి తగ్గించేసేసి ఇది పాశ్చాత్యుల యొక్క ప్రభావము. సో దీన్ని కూడా మనం గుర్తించకుండా తొందరపడి మిషనరీతో ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఈ గోసంతతి గోవులన్నీ నశించిపోయినాయి. దీన్ని ఇప్పుడైనా మేలుకొని అనేక మంది ఈరోజు మన మధ్యలో ఆస్ట్రాలజీ చంద్రశేఖర్ శాస్త్రి గారు ఉన్నారు. గోవు యొక్క ప్రసిద్ధి, గోవు యొక్కను పూజ చేస్తే, గోవు యొక్క ప్రదక్షిణ చేస్తే ఎట్లాంటి ఆర పెరుగుతుంది, మనుషుల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి, దాని మీద ఆధ్యాత్మిక ప్రభావం ఎట్లా చూపిస్తూ ఉంది. మరి గోవు ద్వారా అనేకమైన లాభాలు ఆధ్యాత్మికంగా మరి 3,000,000 దేవతలు గోవుల్నే ఉన్నారని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. భారత భాగవత రామాయణాలు, ముఖ్యంగా భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తు మరి ఆ రోజు గోవులను మేపడం జరిగింది. మనకంత శాస్త్రాలు తెలుసు, గోవర్ధనగిరి తెలుసు. సో ఇవన్నీ తెలిసినాక కూడా అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నోట్లే శనిలాగా మన హిందూ బంధువులు ఇంకా మేల్కొనట్లేదు, గోమాతను రక్షించే దిశలో నడుము కట్టట్లేరు. దాని నుంచి లాభాలను కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు సమాజం. మరి ఈరోజు మనకు 24/7 ఛానల్ వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని మన శాస్త్రి గారి ద్వారా మరి ఈ సమాజానికి తెలియజేయాలనే ఉత్సాహంతో మరి వారు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మరి గోశాల తరఫున, సమాజం తరఫున 24/7 ఛానల్ వాళ్ళకి, శాస్త్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరి ప్రతి ఒక్కరు నడుబిగించి గోమాత యొక్క ప్రశస్తిని సమాజానికి తెలియజేసి సమాజాన్ని ఒకసారి మేలుకొల్పితే మరి ఈ సమాజం గోమాత రక్షింపబడుతుంది. లేకుంటే మనము మృగాల్లాగా, సింహాల్లాగా, పులుల్లాగా పోయి జూ పార్క్లో చూడాల్సిన అవసరం ఉంటుంది రాబోయే తరాలకు. మిత్రుల మరి ఈ ఛానల్ ద్వారా ఈ సమాజానికి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఒక పక్క సమాజమే కాదు, ఒక పక్క గవర్నమెంటు, రాజకీయ నాయకులు, ఒక పక్క సామాజిక స్పృహ ఉండే వ్యక్తులందరూ కూడా ఈ సమాజాన్ని మేలుకొల్పి ముందుకు నడిపించి ఈ ఆవును రక్షించి రాబోయే తరాలకు గోమాతగా అందించాల్సిన అవసరం ఉందని ఈ గోశాల ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ, మరి ఏదైతే చారి గారు వచ్చి ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రాలజీలో గోమాత యొక్క ప్రతిష్టత, దాని యొక్క ఆరా ప్రదక్షిణ చేస్తే ఎంత తిరుగుతుంది, ఏమవుద్ది, మనలో ఎక్కువ ఉన్న లోపాలు, మనలో ఎక్కువ ఉన్న ఈ చెడు వ్యవహారాలన్నీ దూరమైపోతాయి. మనిషి ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా జీవించడానికి గోమాత అవలంబన తెలుస్తుంది. ఇది మన శాస్త్రాలకి, మనకి, సమాజానికి కూడా ఇది స్ఫూర్తి కేంద్రం. గోవు స్ఫూర్తి కేంద్రం. ఈ స్ఫూర్తి కేంద్రాన్ని నాశనం చేయాలనే విధర్మీయులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎదుర్కొంటూనే ముందుకెళ్తూ గోవు యొక్క ప్రశిష్టతని, గోవు యొక్క ముఖ్యతనాన్ని, గోవు యొక్క ఆధ్యాత్మిక సంపదనంతా సమాజానికి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా గోవులు నడిపే దిశలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గోవులు గోశాలలో కాదు, ఇది ఖైదీశాల తయారైపోయింది. గోశాలలు ఉండాల్సింది గ్రామాల్లో ఉండాలి, రైతుల దగ్గర ఉండాలి. ఈరోజు మనం ఏదో జూ పార్క్ లాగా పెట్టి గోశాలలో చూపించేసి మనం సమాజానికి ఓహో ఆహాలు చెప్తున్నాం. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సమాజానికి కూడా చెప్తున్నాను, రాజకీయ నాయకులకు, అయితే సోషల్ వర్కర్స్ కూడా అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ముందు గ్రామాల్లో రైతును అవేర్నెస్ చేయండి.